బాంబేలో ఎంత ట్రాఫిక్ ఉన్నా లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు, రైట్ పోయేటోడు రైట్ పోతాడు, స్ట్రైట్ పోయేటోడు స్ట్రైట్ పోతాడు. అదే గిట్లుంటుందా? రైట్ పోయేటోడు స్ట్రైట్ పోతాడు, స్ట్రైట్ పోయేటోడు రైట్ పోతాడు. ఇక ఆటో వాళ్ళదైతే ఫ్రీ అండ్ రా బాబు, ఇక వాళ్ళకి చెప్పని అవసరం లేదు. ముందట ఒక పయ్య ముంగడికి వెళ్ళిపోయిందంట హట్ అటుకాయించి పోతూనే ఉంటారు. ఇక ఈ మీడియా మిత్రులతోటి నేను ఒకటి చెప్పేది ఉన్నది. అరే మీరు ఇక క్రైమ్ చేసేటోళ్ళని ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు? అనవసరంగా వాళ్ళని హీరోలను చేయబట్టే. ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ. వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడండి. మీరు జర తక్కువ చూపించుర్రా బాబు, నిజం చెప్తున్నా. వాడు బయటికి రాగానే వాడు హీరో, వానికి ఫ్రీ హ్యాండ్. హోటల్లో పోతే తిండి ఫ్రీ, పాన్ షాప్లో పోతే పాన్ ఫ్రీ. పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతాడానికి అన్నా బాగున్నా క్యా అన్నా. అగో ఈ హీరో ఎందుకు గిట్ట మాట్లాడుతాను అనుకుంటారా? ఏదో కొంచెం ట్రై చేసిన విహెచ్ హనుమంతరావు సార్ లేక కొంచెమైనా మాట్లాడిందా లేదా? మరి అయితే ముచ్చట ఏంటంటే విహెచ్ హనుమంత్ సార్ ఉన్నాడు కదా, గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నాడు కదా, అమిత్ షా గారి మీద ఫుల్ గరం అవ్వకుండా మస్తు మస్తు మాట్లాడుతాడు. మరి గా ముచ్చటేంది, గా సార్ ఏమంటాడు ఒకసారి ఇందమ్మా. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా నేను ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తా అని ఎక్కడ అనలేదు. దాన్ని వక్రీకరించి రిజర్వేషన్ ఎత్తేస్తాం అన్నది లీడ్ పెట్టారు, దీన్ని వక్రీకరించారు అని ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు రావడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, అదేవిధంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే విహెచ్ హనుమంతరావు సారు పుట్టు సెక్యులర్ అట. ఇక కాంగ్రెస్ పార్టీలో తప్ప దేంట్లో లేను, నాకు ముస్లింలు నాకు క్రైస్తవులు వీళ్ళే నాకు దోస్తులు మస్తున్నారు, అట్లాంటిది మేము గిట్లా చేస్తామా గిట్లా అంటామా? నేను చిన్నప్పటికి వెళ్ళి ఏబీవీపీ వాళ్ళతోటి కొట్లాడుతుంటే తప్ప నాకు వాళ్ళతోటి దోస్తానం లేదు, నాకు వైరమే. కానీ మీరు ఇప్పుడు గిట్ల ఎందుకు అంటారు? మరి నా సంగతి ఏందిరా బాబు అని ఏదో లేఖ పట్టుకొని ఏదో చదువుకుంటే చెప్తాండు. నేను జీవితాంతం సెక్యులర్, కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ లో ఎన్ఎస్యూఐలో పనిచేసి ఏబీవీపీ వాళ్ళతో ఎన్నడూ కూడా కొట్లాడడమే నేర్చుకున్నా కానీ ఎన్నడూ కాంప్రమైజ్ కాలే. ఇదే తెలంగాణలో బాగా నరేంద్ర మోదీ గారి గాలి వీస్తుంది, ఋతుపవనాలు వీస్తున్నాయి అని చెప్తానట. ఏడరా బాబు నరేంద్ర మోడీ గారి గాలి లేదు ఋతుపవనాలు లేదు అని హనుమంత్ సారాన్ని బట్టే ఒకసారి గా ముచ్చటేందో మీరే చూడుర్రి. దేశమంతా మోదీ గాలి వీస్తుందని ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గాలి ఇప్పుడు లేదు, ఇచ్చిన హామీల ప్రజలు నిలదీస్తున్నారు, 16 స్థానం బలమైన అభ్యర్థులు పెట్టారు, టికెట్లు కొత్తకొచ్చిన వారికి ఇచ్చిందని ఇది నా తెలంగాణలో ప్రచురించబడింది. ఇమీడియట్ గా 18th వస్తేనే 19th నాడు పోయి సైబర్ క్రైమ్ లో ఇచ్చిన ఇప్పటి వరకు ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నది. మరి ఎలాంటి చర్య తీసుకుంటలేరేమిటి? కేంద్ర మంత్రి నీ మీద ఏదైనా అపోహలు వస్తే, నీ మీద ఏది రాంగ్ మెసేజ్ ఇస్తే నువ్వు ఇమీడియట్ గా పోలీసు వాళ్ళను పంపిస్తామని నా సంగతి ఏందిరా బాబు? జీవితాంతం ఆమె సెక్యులర్, ఆమె కాంగ్రెస్.